కేరళలోని కొల్లాం తీరంలో హైలైట్ ప్రకటించారు. లైబీరియా నౌకకు చెందిన కంటైనర్లు కొల్లాం తీరానికి కొట్టుకురావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్న లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక సముద్రంలో మునిగిపోయింది. దాదాపు 640 కంటైనర్లతో కొచ్చి పోర్టుకు వస్తున్నటువంటి నౌక మార్గమధ్యంలో సముద్రంలో మునిగిపోయింది. ఇక వాటిలో 13 కంటైనర్లలో ప్రమాదకరమైనటువంటి రసాయనాలు, 12 కంటైనర్లలో కాల్షియం కార్బైడ్, మిగిలిన వాటిలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అయితే ఆ రసాయనాలు లీక్ అయితే సముద్ర జలాలు తీవ్రంగా కలుషితమయ్యే ప్రమాదం ఉండడంతో అధికారులు కొచ్చి తీరంలో హై అలర్ట్ ప్రకటించారు. కంటైనర్లు ఒడ్డుకు కొట్టుకురావడంతో కొల్లం తీర ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. సముద్రంలో ఎవరూ వెళ్లొద్దంటూ సూచించారు. మరోవైపు కంటైనర్లను అక్కడి నుంచి తొలగిస్తూ ఉన్నారు. కంటైనర్లను అందులో నుంచి బయటికి వచ్చిన ఇంధనం తీరం వైపుకు వస్తే తాకొద్దని ప్రజలను కేరళ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సముద్ర జలాల్లో ఇంధనం లీకై ఎంత మేరకు వ్యాప్తించిందనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆయిల్ స్పిల్ మ్యాపింగ్ టెక్నాలజీ వినియోగించే విమానం సముద్రంపై చక్కర్లు కొడుతుందని అధికారులు తెలిపారు. లైబీరియాకు చెందిన నౌక శనివారం కేరళ సముద్ర తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో తొలుత ఓ వైపుకు ఒరిగింది. దీంతో అందులోని కొన్ని కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి. ఇక వింజమన్ పోర్టు నుంచి శుక్రవారం బయలుదేరిన 184 మీటర్ల పొడవున్న MSC ఎల్సా 3 నౌక శనివారం మధ్యాహ్నానికి కొచ్చిన్ చేరుకోవాల్సిందే. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు కంటైనర్ నౌక సముద్రంలో మునిగిపోయింది. నౌక ప్రమాదాన్ని గమనించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. అందులో ఉన్న మొత్తం 24 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించింది.